హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు వీడియో చూడండి, డిఫరెంట్‌గా ఉంటది. ఈ వీడియో చూసేసి మీకేమైనా ఇలాంటి అనుభవాలు ఉన్నాయా అని కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి, షేర్ చేయండి. ఈరోజు టాపిక్ ఏందంటే చుట్టాలొస్తున్నారు జాగ్రత్త. ఇదేంటండి సినిమా టైటిల్ చెప్తున్నారు అని అనుకుంటారు. కొంతమంది చుట్టాలొస్తున్నారంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. ఎందుకు చుట్టాలు ఏమంత రాక్షసులా? గుండెల్లో ఎందుకు రైళ్లు పరిగెడుతున్నాయి? చూద్దాం ఈ వీడియోలో. చూడండి. ఏమంటే ఇంతకుముందు చుట్టాలొస్తున్నారంటే రండి రండి అని ఆహ్వానించి ఉంచుకునేవాళ్ళు. వారం రోజులైనా, నెల రోజులైనా ఉంచుకునేవాళ్ళు. మనం వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం. ఇలా పరస్పరం పోతూ వస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ ఏమీ లేవన్నమాట. ఏమంటే అందరూ బిజీ అయిపోయారు. వెళ్ళడానికి టైం లేదు. అందుకని వెళ్ళడంలా. అడగడం మర్చిపోయా. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బిజీ లైఫ్లో ఎవరికి టైం లేదు. వాళ్ళ పనులు చేసుకోవడానికే వాళ్ళకి టైం చాలట్లా. ఇందులో వెళ్ళి నెల రోజులు 10 రోజులు ఎక్కడ ఉంటారండి? అప్పుడంటే లేడీస్ హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరూ జాబ్స్ చేస్తున్నారు మోస్ట్లీ. ఉన్నా కూడా బిజీగా పిల్లల్ని స్కూల్కి పంపించడం అవి ఇవి బిజీ అయిపోయారు. ఏదో ఒకటి చేస్తున్నారు ఊరికే కూర్చోకుండా. అందుకని టైం లేదనమాట. అప్పుడు ఎందుకు చుట్టాలు వస్తున్నారు జాగ్రత్త, చుట్టాలను చూస్తే ఎందుకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అనుకోవచ్చు. చెప్తానండి. ఏమంటే ఈ చుట్టాల్లో రకరకాల క్యారెక్టర్స్ ఉంటారండి. అందరూ ఒకలాగా ఉండరు కదా. 5 వేళ్ళు ఒకలాగా ఉందా? ఉండదు. ఒక్కొక్క వేలు ఒక్కొక్క సైజులో ఉంటుంది. అలానే ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలాగా ఉంటుంది అనమాట. ప్రతిదాన్ని మనం ఇది తీసుకొని లాగి పీకి చూస్తే బాగుండదు. ఓ వీళ్ళు ఇలాంటోళ్ళ అర్థం చేసుకొని వదిలేస్తే గొడవ అనేది అంతటితో పోతుంది. లేదు అని కూర్చున్నాం అనుకోండి, ఈ గొడవలు ఎక్కడెక్కడికో పోతాయి అన్నమాట. చెప్పాను కదా, విధమైన మనస్తత్వాలు ఉంటాయి. అందరు మంచిగా ఉండాలని అక్కర్లేదు. కొంతమంది చూడడానికి రఫ్ అండ్ టఫ్గా ఉంటారు, మంచి మనసు ఉంటుంది. కొంతమంది నవ్వుతూ మంచిగా ఉంటారు, అంత మంచిగా ఉంటారు. ఇప్పుడు చూడబోతున్నాం. ఒకళ్ళ ఇంటికి చుట్టాలు వస్తారండి. ఒకరోజు చుట్టాలు వస్తారని తెలియదు కదా, ఈ మధ్యకాలంలో ఎవరు పెద్దగా రావట్లేదు. అందుకని వాళ్ళ పనుల్లో వాళ్ళు పడిపోయి ఏదో చేసుకుంటూ ఉంటారు. చిన్న పిల్లలు ఉన్న ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? మనం ఎంత నీట్గా సర్దినా కూడా ఈ పిల్లలు తీసి పడేస్తూ ఉంటారు ఆడుకోవడానికి, చిన్నపిల్లలు. అలాంటప్పుడు ఇల్లు అటు ఇటుగానే ఉంటుంది. వీళ్ళు వస్తున్నారన్న తెలిస్తే మనం కొంచెం నీట్గా పెట్టుకుంటాం, పిల్లలు పడేసినవన్నీ తీసి. అయితే సడన్గా వచ్చి తలుపులు కొడతారు, తీస్తాం మనం. తీయగానే హాల్లో బొమ్మలు అవి ఇవి అన్నీ పడి ఉంటాయి అన్నమాట. ఇంకా లేదు, చూడగానే ఒకలాగా ఫేస్ పెట్టి ఇట్లా ఐబ్రోస్ని ఇలా పెట్టేసి ఒకలాగా ఒక రేంజ్లో చూస్తారు. అంటే అర్థమైంది వాళ్ళ లుక్కి. చిచి ఇదన్నీ ఒక ఇల్లు చూడు ఎట్ట పెట్టుకున్నారు, ఎట్ట కూర్చుంటాం మనం ఇంట్లో, అబ్బో అయ్యో బాబోయ్ ఇంకా 10 నిమిషాలు కూర్చోవాలి ఎలారా అని అనుకుంటారు. అలానే అనుకోకూడదు. ఒక మనిషి కావాలని మనం వచ్చినప్పుడు, చిన్నపిల్లలు ఉంటే అలానే ఉంటుంది కదా. అయినా పర్ఫెక్ట్గా అట్లానే ఉండాలంటే అది ఇల్లు అన్నారు కదా, కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. దాన్ని మనం పట్టించుకోకూడదు మనుషులు కావాలనుకున్నాం. ఇలా చూస్తూ ఉంటారు. అప్పటికే వీళ్ళకి అర్థమైపోయింది, అయ్యయ్యో ఈ పిల్లలన్నీ ఇలా చిందరవందరగా పడేసారే, వీళ్ళు వచ్చారే. తెలిసినట్టయితే కొంచెం ఇవన్నీ సర్దేవాళ్ళం అనుకుంటారు. ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నా కూడా వీళ్ళకి మనసులో అదే బీగుతూ ఉంటుంది, ఏమనుకుంటారో అని ఇదే బీగుతూ ఉంటుంది. తర్వాత కొంతసేపు ఉండి ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చొని లేచి వెళ్ళిపోతారు. వెళ్ళగానే వీళ్ళు ఏం చేస్తారు, అయ్యో మన ఇల్లు ఏంటి అసలు ఇలా ఉంది ఇంత అసహ్యంగా అని చెప్పేసి వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, చూసేశారు అనుకున్నారు, అయిపోయింది, వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడంతా రారు, వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఏం చేస్తారు? ఇలా మీలో ఎవరన్నా చేస్తారా చెప్పండి? ఇప్పుడు ఏం చేస్తారు? గబగబా అన్నీ తీసి సర్దుతారు. స్క్రీన్లన్నీ, కర్టెన్స్ అన్నీ సరి చేయడం, కింద పడిన సామాన్లన్నీ పెట్టడం, ఇళ్ళన్నీ సర్దటం, ఇంక ఇదే పనిగా ఉంటారు. వాళ్ళు చూసి అనుకొని వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు మనం సర్ది ఏం లాభం లేదు కదా అనుకునేవాళ్ళు అనుకుంటారు. వదిలేసేయండి. కూర్చొని కష్టపడి పనులు చేస్తూ అన్నీ సర్దుతూ ఉంటారు. ఇలా చాలామంది చేస్తారు కదా. ఇలా ఒక రకమా? ఇంకో రకం వస్తారనమాట, ఇంకో టైప్ మనుషులు. చుట్టాలు వచ్చి తలుపులు కొడతారు, తీస్తారు. తీయగానే ఇంట్లో ఉన్నవాళ్ళు అనమాట. రండి రండి, ఎలా ఉన్నారు, బాగున్నారా, చూసి చాలా రోజులైంది, ఏంటి అసలు రావట్లేదు, ఏదో అత్తయ్యో మామయ్యో ఏదో చెప్పి రావట్లేదు, ఎందుకని ఈ మధ్య, రండి రండి అని కూర్చోబెట్టుకొని లోపలే లెక్కలేస్తూ ఉంటారనమాట. అయ్య బాబో ఎంతమంది వచ్చారు ఒకేసారి, ఇప్పుడు వీళ్ళకి ఎన్ని ప్యాకెట్స్ పాలు అవుతాయి అని లెక్కలేస్తారు. టీ పెట్టాలి, ఏం చేయాలి, ఇన్ని ప్యాకెట్స్ పాలు కావాలి,
ఇంతమందికి తిండి పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందని లెక్కేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా లెక్కేసి పైకి మాత్రం బాగా నవ్వుతూ మాట్లాడతారు. తర్వాత కూర్చోబెట్టి కబుర్లు బాగా చెప్పి ఎంతసేపటికి ఏమి ఇవ్వరనమాట. చివరికి వెళ్తున్నాం అని లేచాడు, అయ్యయ్యో ఉండండి, ఏంటి అసలు ఏం తినకుండా తాగకుండా వెళ్తున్నారు, ఉండండి ఉండండి అని వెళ్ళేసి 2 కవర్ల పాలు అయ్యిద్ది. అయితే 2 కవర్ల పాలు వద్దు, ఒక కవర్లోనే అడ్జస్ట్ చేద్దామని చెప్పేసి నీళ్ళు పోసి టీ పెట్టి, అది పెద్ద పెద్ద గ్లాసులో వేస్తే చాలదని చెప్పేసి చిన్న చిన్న గ్లాసులు పెట్టుకొని అందులో వేస్తారు. తాగి ఇంకా వాళ్ళు అనుకుంటారు మనసులో, నవ్వు మాత్రం బాగా నవ్వుతుంది, అసలు ఎంత ప్రేమగా పలకరిస్తుంది. వాళ్ళు అనుకుంటారు, అబ్బాయి ఎంత మంచోళ్ళు, ఎంత బాగా పలకరిస్తున్నారు నవ్వుతూ, భలే మంచోళ్ళు అనుకుంటారు అటువైపు ఉన్నోళ్ళు. కానీ పోగ తెలుస్తుంది అనమాట. ఓ వీళ్ళు ఊరికే నవ్వు, నోటి మీద నవ్వు తప్పిస్తే ఏం పెట్టరు, ఏమి గమనించరు వచ్చిన వాళ్ళని అని అనుకొని సరే వెళ్ళొస్తామని వెళ్ళిపోతారు. వచ్చేటప్పుడు హ్యాపీగా వస్తారు, వీళ్ళు నవ్వుని చూసి వెళ్ళేటప్పుడు శోకంగా వెళ్తారు. తెలిసిపోయింది వీళ్ళు ఇలాంటి వాళ్ళని. ఇంకొంతమంది ఉంటారు, తలుపు కట్టగానే రండి కూర్చోండి అనేసి వెళ్తారు. అమ్మ ఇలా వచ్చారు బంధువులు, వాళ్ళకి బాగా వాళ్ళు తృప్తి పడేలాగా అన్నీ చేసి పెట్టమ్మ, కొంచెం లేట్ అయినా కూడా తాగడానికి అన్నీ ఉత్త చేతులతో పంపించొద్దని ఆ ఇంటి ఓనర్ చెప్తున్నారు. ఆయన వాళ్ళ బంధువులే, ఇద్దరికి బంధువులే అనగానే ఆమె కూడా వచ్చింది. వీళ్ళు వచ్చి పెద్దగా నవ్వటం, ఓవర్గా పూసుకోవటం, యాక్టింగ్ చేయటం ఏం చేయాలి. వాళ్ళు ఎలా ఉంటారు నార్మల్గా అలానే ఉన్నారు. వీళ్ళు అనుకుంటారు, అయ్యయ్యో వీడు మొహం ఏం తిట్టుంది, వీడి ఇంట్లో ఒక 10 నిమిషాలు కూడా మనం కూర్చోలేమవుతుంది, ఇలా పెట్టుకొని వెళ్తున్నాడు, వీడు నీళ్ళు కూడా ఇచ్చే రకం కాదవుతుందని మనసులో ఇష్టానికి తిట్టుకుంటారు. కూర్చోబెడతారు, కూర్చోండి, లేదమ్మా కొంతసేపులో వెళ్ళిపోతాం మేము. అయ్యో అది ఎలా పంపిస్తాం మేము, అంత దూరం నుంచి మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు, అవన్నీ మేము పంపించాం ఏం పెట్టకుండా, మీరు కూర్చోండి అని చెప్పేసి గబగబా అన్నీ చేసి తీసుకొచ్చి వేడివేడిగా పెట్టిద్ది అనమాట. ఒకటికి 2-3 రకాలు చేసి తృప్తిగా తింటారు. చాలు చాలమ్మంటే అలా అని కాదు, పొట్ట ఫుల్గా తినాలని ఫుల్గా పెట్టేసి తాగడానికి కూల్ డ్రింక్స్, కాఫీ, టీలో ఇచ్చేసి ఇంకా బయలుదేరుతామమ్మ చీకటి పడుతుంది అనగానే అలా వెళ్ళకూడదని చెప్పేసి ఏదో బ్లౌజ్ బిట్టు, ఫ్రూట్స్, పువ్వులు అన్నీ ఇచ్చేసి పిల్లలకి ఏమన్నా చాక్లెట్స్ అవన్నీ ఇచ్చి వెళ్ళరండి, వచ్చినప్పుడు రండి తప్పకుండా అని చెప్పి పంపిస్తున్నారు. వాళ్ళ మహాల ఒక్క తీరే అంత అనమాట. అయితే చాలా మంచోళ్ళు. ఇప్పుడు మనం వీళ్ళని చూసి ఏమనుకుంటాం, వీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు కూడా ఇవ్వరు, ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారని మనసులో తిట్టుకుంటాం. మొహం చూడగానే మన ఫేస్లు మారిపోతాయి కదా, కూర్చోలేము, ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అయితే వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్తాం. అయ్యయ్యో తప్పు చేసాం, బండిలో వెళ్తాం, చాలా తప్పు చేసాము, వాళ్ళ ఫేస్లే అంత, వాళ్ళ మనుషులే అంత. అయితే ఆప్యాయతలో ఎటువంటి కొరత పెట్టల, ఎంత బాగా చూసుకున్నారు, బ్లౌజ్ బిట్లు పెట్టారు, అన్నీ ఇచ్చి పంపిస్తున్నారు. వాళ్ళని చూసి మనం మంచోళ్ళు అనుకున్నాం, అయితే వాళ్ళు మంచోళ్ళు గారు, వీళ్ళని చూసి చెడ్డోళ్ళు అనుకున్నాం, వీళ్ళు చెడ్డోళ్ళు గారు అని ఇలా మనుషుల ఒక స్వభావాన్ని చూసి మనం జడ్జి చేయలేము ఎవరిని. నవ్వే వాళ్ళందరూ మంచోళ్ళు, మామూలుగా ఉన్న వాళ్ళందరూ చెడ్డోళ్ళు అని అనుకోవడానికి లేదనమాట. ఇంకొంతమంది వస్తారు, వాళ్ళు వస్తున్నారు, వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, రండి కూర్చోండి అంటాం, కూర్చోరు వెళ్ళకుండా. ఎక్స్రే ఐస్ అంటారు, విన్నారా మీరు? ఆ ఎక్స్రే ఐస్ వేసుకొని ఇంతకుముందు ఎప్పుడో సంవత్సరం కిందట వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు, ఒక్క లుక్లోనే అంతా పసిగట్టేస్తారనమాట. ఇల్లు ఎలా ఉంది, సంవత్సరం క్రిందట ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏమైనా డెవలప్ అయ్యారా, ఏమైనా థింగ్స్ కొత్తగా ఏమైనా కొనుక్కున్నారా, అన్నీ కళ్ళు పెట్టి చూస్తూ ఉంటారు. బాడీ మాత్రం ఇలానే ఉంటుంది, కళ్ళు మాత్రం తిరుగుతూ ఉంటాయి. వీళ్ళకి తెలిసిపోయిద్ది, అయ్యో వీళ్ళు వస్తే ఇదొక గొడవ, అన్నీ చూస్తారే చెప్పబెట్టకుండా వచ్చారే అని. ఇంకా చూస్తారు, ఓ బాగానే ఉన్నారు, కొత్తగా చాలా థింగ్స్ వచ్చినాయి, అప్పుడు వీళ్ళు బాగున్నారు అనుకుంటారు. మొహం మాడిపోయిద్ది. లేదనుకోండి, పోయిన సంవత్సరం వచ్చినప్పటికంటే ఇప్పుడు డల్గా ఉన్నారు అనుకోండి, ఏమీ లేదు అవే ఉన్నాయి అనుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఎక్స్రే కళ్ళు వేసుకొని అన్నీ వాచ్ చేసే వాళ్ళు వస్తున్నారంటేనే భయం. కొంతమంది ఉంటారు, వస్తారు ఎలా అయినా సరే, వచ్చిన వాళ్ళు మెల్లకుండా వెళ్ళరు, గొడవ పెట్టుకోకుండా వెళ్ళరు అనమాట. వాళ్ళు వస్తున్నారంటేనే అందరికి భయం, అమ్మో వస్తున్నారు, గొడవ పెట్టుకుంటారే ఏం చేయాలని భయపడుతూ ఉంటారు. వస్తారు, కూర్చుంటారు, మెల్లగా మాటలు సాగించేసి సరే తమ్ముడే అనుకోండి, అక్క తమ్ముళ్ళే అనుకోండి, తమ్ముడు, ఏరా తమ్ముడు నువ్వు మా ఇంటికి వచ్చి ఎన్ని రోజులు అయిందిరా, నువ్వు వస్తున్నావా అసలు ఈ మధ్య, నన్ను గుర్తుపెట్టుకున్నావా అని చెప్పి పోట్లాడబెట్టుకుంటారు మెల్లగా. లే నాకు ఇప్పుడు బిజీ అయిపోయాను, సండే కూడా నా ఆఫీస్ వర్క్ చేయాల్సి వస్తుంది, హాఫ్ డేనే నాకు లీవు, ఆ హాఫ్ డేలో వచ్చి తిని పడుకోవడమే సరిపోతుంది, మళ్ళీ 1 వీక్ నేను చేయాలి, కొన్ని సండేస్ ఫుల్ డే కూడా చేయాల్సి వస్తుంది, రెస్ట్ లేదు, అందుకే రావట్లేదు. ఎందుకురా ఇంతకుముందు ఇలా లేదే, ఉండేవాడివి ఇంట్లో అంటే, ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది కదా అందువలన నాకు ఇలా డ్యూటీ అవర్స్ మార్చా. ప్రమోషన్ వచ్చిందా అనగానే లోపల మండిపోయిద్ది,
ప్రమోషన్ వస్తే అప్పుడు శాలరీ పెరిగిద్ది అనుకొని ఇంకా లెక్కలేస్తారనమాట. ప్రమోషన్ వచ్చింది అప్పుడు నువ్వెందుకు నాకు చెప్పాలా, మళ్ళీ దానికి ఒక గొడవ, ఎందుకు చెప్పాలా, లేదు నాకు టైమే లేదు ఫోన్ చేసి చెప్పడానికి కూడా, అప్పుడు నువ్వు ఎవరితో ఫోన్లో మాట్లాడలేదా, సరే మీ ఆవిడ ఏం చేస్తుంది చెప్పొచ్చు కదా, అన్నీ దాచిపెడుతున్నారా నా దగ్గర అని చెప్పి దానికి ఒక గొడవ లాగుతారు. ఇట్లా ప్రతిదానికి ఈ గొడవ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కారణాలు కావాలి, ఏదో ఒకటి పెట్టుకుని లాగి గొడవలు పెట్టుకొని పోట్లాడి వాళ్ళ మనశ్శాంతిని కరువు చేసేసి వెళ్ళిపోతారు. తుఫాను వచ్చి ఎట్లా ఆగిపోతే ఉంటుంది అట్లా ఉంటుంది. ఇట్లా రకరకాలుగా ఉంటారు. అయితే ఎలా అన్నా ఉండనియండి, మన ఇంటిని వెతుక్కుంటూ వస్తే అతిథి దేవో భవ అంటారు కదా, ఇంటిని వెతుక్కుంటూ వస్తే మన శత్రువులైనా సరే కూర్చోబెట్టాలి, ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వాలి, ఆ తర్వాత మన వల్ల అయింది ఏదన్నా ఇచ్చి పంపించాలి. వాళ్ళు వచ్చిన వాళ్ళని ఊరికే కూర్చోబెట్టి ఒత్త చేతులతో కూడా పంపించకూడదు, ఇలా తాంబూలం అన్నా ఇవ్వాలి, ఏదన్నా టిఫిన్ అన్నా మన వల్ల అయింది మనం చేసి పెట్టాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా కానివ్వండి, మంచోళ్ళు చెడ్డోళ్ళు, ఆ తర్వాత ఏమంటే అతిథులు వస్తే వాళ్ళని మంచిగా చూసుకోవాలని చెబుతున్నారు కదా, అందుకని రకరకాలుగానే ఉంటారు మనుషులు. మరి అందరితో మింగిలై అందరు మంచోళ్ళుగా ఉండరు, అందరు చెడ్డోళ్ళుగా ఉండరు, అటు ఇటు ఉంటారు. వాళ్ళందరితో మింగిలై మనం పోతేనే లైఫ్ కొంచెం అలా పోతుంది, లేదనుకోండి గొడవలే గొడవలు అనమాట. అందుకని ఈ రోజుల్లో చాలామంది చుట్టాలను చూస్తే భయపడుతున్నారు. భయపడేసి కొంచెం దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం, ఎందుకు ఈ గొడవలన్నీ మనకి, ఎక్కువ రాసుకోవడాలు ఎందుకు, పూసుకోవడాలు ఎందుకు, గొడవలు పెట్టుకోవడాలు ఎందుకు అని చెప్పేసి, అది కాకుండా బిజీ లైఫ్లో పెద్దగా రాకపోకలు అనేది లేకుండా అయిపోయింది. చాలామంది చుట్టాలంటేనే వస్తున్నారంటేనే ఇట్లా ఉన్నారు కదా, ఇలాంటి మనుషులు వస్తున్నారంటే భయపడుతూ ఉన్నారండి. ఇదే ఈరోజు వీడియోలో. ఇందులో మీకు ఏదన్నా ఒక సంఘటన ఎదురయ్యి ఉంటే కింద కమెంట్స్లో పెట్టండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.